शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। సుందరాకాండము 45వ సర్గము. ఏడుగురు మంత్రిపుత్రుల వధ. తతస్తే రాక్షసేంద్రేణ చోదితా మంత్రిణస్సుతాః నిర్యయుర్భవనాత్ తస్మాత్ సప్తార్చివర్చసః. పిమ్మట అగ్నివలే తేజరిల్లుచున్న ఏడుగురు మంత్రి కుమారులను రావణుని ఆదేశానుసారము ఆ భవనం నుండి యుద్ధమునకు బయలువెడలిరి. మహాబల పరివార ధనుష్మంతో మహాబలాః కృతాస్త్రాస్త్రవిదాం శ్రేష్ఠాః పరస్పర జయైషిణః. వారందరూ మహాబలశాలురు, గొప్ప ధనుర్ధారులు, అస్త్ర విద్యలలో సుశిక్షితులు, అస్త్రవేత్తలలో శ్రేష్ఠులు. హనుమంతుని జయించుటకై ఒకరిని మించి మరి ఒకరు నేనంటే నేను అని ఉబలాటపడుచున్నవారు. వారి వెంటనున్న సైనికులు కూడా మహాబల సంపన్నులు. హేమజాల పరిక్షిప్తై ధ్వజవద్భిః పతాకిభిః తోయదస్వన నిర్ఘోషైః వాజియుక్తైర్మహారథైః తప్త కాంచన చిత్రాని చాపాన్యమిత విక్రమాః నిష్పారయంతః సంహృష్టాః తటిద్వంత ఇవాంబుదాః. అశ్వములను పూంచిన వారి రథములు బంగారు తెరలు గలవి, ధ్వజ పతాకములతో అలరారుచున్నవి. మేఘ గర్జనల వలె రణధ్వనులు గావించుచున్నవి. అమిత పరాక్రమశాలురైన ఆ యోధుల ధనస్సులు మేలిమి బంగారు కాంతులతో చిత్ర విచిత్రములుగానున్నవి. వారు రణోత్సాహముతో మెరుపులను విరజిమ్ముచున్న మేఘముల వలె విలసిల్లుచు ధనుష్టంకారములను గావించుచుండిరి. జనన్యస్తు తతస్తేషాం విదిత్వా కింకరాన్ హతాన్ బభూవు శోక సంభ్రాంతాః సబాంధవ సుహృజ్జనాః. 80,000 మంది కింకర రాక్షసులు రణరంగమున నిహతులైన వార్తను ఎరింగి వారి తల్లులు, బంధువులు, మిత్రులు మొదలగు వారు శోక సంభ్రాంత చిత్తులైరి. తే పరస్పర సంఘర్షాత్ తప్త కాంచన భూషణాః అభిప్పేతుర్హనుమంతం తోరణస్తమవస్థితం. మేలిమి బంగారు ఆభరణములను దాల్చిన ఆ మంత్రి కుమారులు ఒకరితోనొకరు పోటీ పడుచు వనముఖద్వారముపై చేరి యుద్ధ సన్నద్ధుడైన హనుమంతునిపై దాడి చేసిరి. సృజంతో బాణవృష్టిం తే రథగర్జిత నిస్వనాః వృష్టిమంత ఇవాంబోధ విచేరుర్నైర్యుతా బుధాః.
వర్షకాల మేఘముల వంటి ఆ రాక్షసులు మేఘగర్జనలను పోలిన రథధ్వనులతో బాణవృష్టిని కురిపించుచు వర్షించుచున్న మేఘముల వలె సంచరింపసాగిరి. అవకీర్ణస్తతస్తాభిః హనుమాన్ శరవృష్టిభిః అభవత్ సంవృతాకార శైలరాడివ వృష్టిభిః. అప్పుడు శరవర్షముచే ఆవరింపబడిన హనుమంతుడు వర్షజలములచే కప్పబడిన పర్వతరాజు వలె విలసిల్లెను. వర్షధారల ప్రభావము పర్వతముపై ఏమీ ఉండనట్లు రాక్షసుల యొక్క బాణములు హనుమంతుని ఏమీ చేయలేకపోయెను. స శరాన్ మోఘయామాస తేషామాసుచరః కపిః రథవేగం చ వీరాణం విచరన్ విమలేంబరే. అతి శీఘ్రముగా సాగిపోగల హనుమంతుడు నిర్మలమైన ఆకాశమున సంచరించుచు ఆ రాక్షస వీరుల రథముల ఉద్ధృతిని బాణ పరంపరను నిర్వీర్యమునర్చెను. శతైః క్రీడన్ ధనుష్మద్భిః వ్యోమ్ని వీరః ప్రకాశతే ధనుష్మద్భిర్యథా మేఘైః మారుతః ప్రభురంబరే. ధనుర్ధారులైన ఆ రాక్షసులతో ఆకాశమున రణక్రీడ సలుపుచున్న ఆ వానరవీరుడు అంబరమున ఇంద్రధనశోభితములైన మేఘములతో విరాజిల్లడి వాయుదేవుని వలె ప్రకాశించెను. స కృత్వా నినదం ఘోరం త్రాసయంస్తాం మహాచమూం చకార హనుమాన్ వేగం తేషు రక్షసు వీర్యవాన్. సాటిలేని వీరుడైన హనుమంతుడు మహాసైన్యమునకు వణుకు పుట్టించుచు భయంకరముగా గర్జించెను. పిమ్మట అతడు ఆ రాక్షస యోధులను హతమార్చుటకు విజృంభించెను. తలేనాప్య హనత్ కాంశ్చిత్ పాదైః కాంశ్చిత్ పరంతపః ముష్టినాప్య హనత్ కాంశ్చిత్ నఖైః కాంశ్చిద్వ్యదారయత్ ప్రమమాధోరసా కాంశ్చిత్ ఊరుభ్యామపరాన్ కపిః కేచిత్ తస్య నినాదేన తత్రైవ పతితా భువి. శత్రు సంహారకుడైన హనుమంతుడు వారిలో కొందరిని అరచేతితో చావగొట్టెను. కాళ్ళతో తన్నుచు కొందరిని ముష్టిఘాతములతో మరికొందరిని మట్టి గరిపించెను. కొందరిని గోళ్లతో చీల్చి చెండాడెను. తన వక్షస్థలముతో కొందరిని తొడల తాకిడితో కొంతమందిని నుగ్గు గావించెను. కొందరు ఆ మారుతి గర్జనలకే నేలగూలిరి. తతస్త్వేష్వ వసన్నేషు భూమౌ నిపతితేషు చ తత్సైన్య మగమత్ సర్వం దిశో దశ భయార్దితం. ఇట్లు రాక్షస యోధులందరూ రణభూమికి బలికాగా హతశేషులైన సైనికులు భయకంపితులై అన్ని దిశలకు పారిపోయిరి. వినే దుర్విస్వరం నాగా నిపేతుర్భువివాజినః భగ్ననీడధ్వజఛత్రైః భూశ్చ కీర్ణాభవద్రథైః. ఏనుగులు ప్రాణములను బట్టి వికృత ధ్వనులు గావించెను. గుర్రములు నేల కొరిగెను. రథముల పైకప్పులు ధ్వజములు ఛత్రములు ముక్కలు ముక్కలై రణభూమి ఎందంతటను చెల్లాచెదురుగా పడిపోయెను. స్రవతా రుధిరేనాథ స్రవంత్యో దర్శితాః పది వివిధైశ్చ స్వనైర్లంకా ననాద వికృతం తదా. సమరభూమి ఎందంతటను శత్రు సైన్యముల రక్తము కాల్వలు గట్టెను. లంకయంతయు వివిధములైన వికారధ్వనులతో మార్మ్రోగెను. సతాన్ ప్రవృద్ధాన్ వినిహత్య రాక్షసాన్ మహాబలశ్చండ పరాక్రమః కపిః యుయుత్సురన్యైః పునరేవ రాక్షసైః తదేవ వీరోభిజగామ తోరణం. మహాబల సంపన్నుడు చండ పరాక్రమశాలి అయిన హనుమంతుడు మహాయోధులైన రాక్షసులందరినీ పరిమార్చి ఇంకనూ ఇతర రాక్షస వీరులతో యుద్ధము చేయగోరి మరల అదే ముఖద్వారము పైకి చేరి శత్రువీరుల రాకకై ఎదురు చూడసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 45 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 45వ సర్గము.